ఈ రోజున కవితమ్మకి బెయిల్ ఇవ్వాలి అని ఒక వర్గం, బెయిల్ ఇవ్వకూడదు అని మరో వర్గం వాదోపవాదాలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. కవితకి ఆమెకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక సిల్లీ పాయింట్ని కూడా పెద్ద మెగా పాయింట్లా తీసుకొచ్చి వాదించారు వాళ్ళ లాయర్లు. అదేంటంటే వాళ్ళ కుమారుడు ఎగ్జామినేషన్ ఉంది, తల్లి లేకపోతే ఆ కుర్రవాడు ఎగ్జామినేషన్ రాయలేడని. నిజంగా చెప్పండి కవిత గారు, మీరు నిజంగా మీ పిల్లల్ని ఎప్పుడైనా ఇంట్లో కూర్చోబెట్టి చదివించారా మీరుండి? ఏమో, నాకైతే డౌటే. సో అదేమైనా సరే చాలా చిన్న విషయం అండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం అప్పుడు ఆ తండ్రి ఉండాల్సిన కంపల్సరీ ఉంది కదా అక్కడ. అప్పుడు మీరేం సహాయపడలేదు. సో అందుకనే కావచ్చు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆవిడ భానుప్రియ ఆవిడ ఏం చేసిందంటే ఈవిడ మీద అనేక రకాలైన వాస్తవాలను తీసుకొచ్చి నిరూపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి బయలు